హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంజు. నేను చేసే లేటెస్ట్ వీడియోని మీ మెయిల్లో పొందాలంటే నా కంప్యూటర్ స్కూల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఎంఎస్ వర్డ్లో 9th పార్ట్ అండి. ఈ 9th పార్ట్లో ఏంటంటే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను వాడు. ఈ 9th పార్ట్లో మనకు టెక్స్టైల్స్ ఉంటాయండి. ఇవన్నీ టెక్స్టైల్స్ అంటారు. ఈ టెక్స్టైల్స్ ఎలా ఉంటాయో చూద్దాం ఇప్పుడు. ఓకే, టెక్స్ట్ నేను టైప్ చేస్తున్నాను సంథింగ్. సంజీవ్ కుమార్ అని టైప్ చేశాను. కొద్దిగా సైడ్ చేంజ్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఇలా ఉంది, సెకండ్ వన్ ఇలా వస్తుంది, థర్డ్ వన్ ఇలా వస్తుంది, ఫోర్త్ వన్ ఇలా వస్తుంది. ఇలా డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయండి. దీంట్లో డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు. వీటిని హెడ్డింగ్ స్టైల్స్ కూడా అంటారండి. మెయిన్ హెడ్డింగ్ స్టైల్సే అంటాం మనం ఇక్కడ. ఇవి ఇలా మీకు ఏ స్టైల్ అంటే ఆ స్టైల్. అదే కాకుండా ఇక్కడ చేంజ్ స్టైల్స్ అని చూసారా, ఈ చేంజ్ స్టైల్స్లో కూడా మనం ఇక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా ఇంకా డిఫరెంట్గా వస్తాయి ఇక్కడ. రీసెట్ క్విక్ స్టైల్స్ టెంప్లెట్స్, రీసెట్ డాక్యుమెంట్ స్టైల్స్ అంటే మనం మళ్ళీ స్టార్టింగ్ ఎలా ఉందో అలా వెళ్ళిపోతుంది. ఇలా ఇచ్చాను అనుకోండి, చేంజ్. అంతేకాకుండా కలర్ కావాలనుకుంటే కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఇట్లా చూడండి, కనిపిస్తుంది కదా, కలర్ కూడా చేంజ్ చేయొచ్చు. ఫాంట్ కూడా చేంజ్ చేయొచ్చు అండి, మీకు ఇష్టం. ఫాంట్ కూడా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. స్క్రోలింగ్ చేస్తే ఇంకా ఉంటాయి. కనిపిస్తుందా? అది సెట్ యాజ్ డిఫాల్ట్ అంటే స్టార్టింగ్ ఎలా ఉందో ఆ టైప్ లాగా వస్తుంది. ఇక్కడ నార్మల్ అనుకుంటే నార్మల్గా వచ్చేస్తుంది ఇట్లా. అంతేకాకుండా దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా యూస్ఫుల్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక టెక్స్ట్ టైప్ చేస్తాను. ఈజ్ ఈక్వల్డ్ RAND RAND. ఇది తెలుసుగా మీకు షార్ట్కట్కి. ఇది ఓకే, ఈ షార్ట్కట్కి ఏంటంటే ఇప్పుడు నేను టైప్ చేశాను కదా ఇక్కడ టెక్స్ట్, ఇక్కడ హెడ్డింగ్ ఇస్తున్నాను. ఏమని? MS వర్డ్ అని. ఓకే, MS వర్డ్ అని ఇచ్చాను. ఇందులో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఈ హెడ్డింగ్ 1 చూసారా, హెడ్డింగ్ 1ని సెలెక్ట్ చేశానండి. మళ్ళీ టెక్స్ట్ కాపీ చేసుకుంటాను. కంట్రోల్ ఎంటర్ కొడితే నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. కంట్రోల్ పెట్టాను, నెక్స్ట్ పేజ్కి వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఫోటోషాప్ అని రాస్తున్నాను. దీని కూడా స్టైల్ మళ్ళీ హెడ్డింగ్ 1 అనే ఇచ్చాను. మళ్ళీ కంట్రోల్ ఎంటర్ కొట్టాను, థర్డ్ పేజ్కి వెళ్ళాను. థర్డ్ పేజ్కి వెళ్ళి ఇక్కడ ఎక్సెల్ అని రాస్తున్నాను. దీనికి కూడా హెడ్డింగ్ స్టైల్ 1 ఇచ్చాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి దానికి కూడా హెడ్డింగ్లో ఒకటే స్టైల్ ఇవ్వాలండి. అదేంటో నేను చెప్తున్నాను ఇప్పుడు, అది ఎందుకు ఇవ్వాలన్నా చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఎంటర్ కొట్టాను, మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేశాను. ఇక్కడ పవర్ పాయింట్ అని రాస్తున్నాను. పవర్ పాయింట్ అని రాసి సెలెక్ట్ చేశాను. పవర్ పాయింట్ అని రాసి సెలెక్ట్ చేసి మళ్ళీ హెడ్డింగ్ స్టైల్ 1 ఇచ్చాను. ఓకే, ఇక్కడ ఎన్నైనా ఇప్పుడు 4 పేజెస్ అనేయండి. ఈ 4 పేజెసే కదా. అయితే దీనికి మనం ఒకటేసారి మనం MS వర్డ్కి వెళ్ళాలంటే వర్డ్కి, ఎక్సెల్కి వెళ్ళాలంటే ఎక్సెల్కి, మళ్ళీ పవర్ పాయింట్ కంటే పవర్ పాయింట్కి, ఫోటోషాప్ కంటే ఫోటోషాప్కి ఒకటేసారి డైరెక్ట్ వెళ్ళాలి. మరి అది వెళ్ళాలి అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ హెడ్డింగ్ స్టైల్స్ అప్లై చేసాం కదా, ప్రతి దానికి సేమ్ అప్లై చేసాం కాబట్టి మనకు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అండి. ఎలా అంటే ఇక్కడ వ్యూ ఉంది కదా, వ్యూ రిబన్ ట్యాప్, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ మ్యాప్ ఉంది చూసారా, డాక్యుమెంట్ మ్యాప్ క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా మనకు లిస్ట్ వచ్చింది.
ఎంఎస్ వర్డ్, ఫోటోషాప్, ఎక్సెల్, పవర్ పాయింట్. నేను పవర్ పాయింట్ క్లిక్ చేశాను, చూడండి పవర్ పాయింట్ వచ్చింది. ఫోటోషాప్ చేశాను, ఫోటోషాప్ వచ్చింది. ఎక్సెల్ చేశాను, ఎక్సెల్ వచ్చింది. వర్డ్ క్లిక్ చేశాను, వర్డ్ వచ్చింది. చూసారా, ఇది అండి మనకు అడ్వాంటేజ్. అంటే ఇది మనకు ఈ హెడ్డింగ్ స్టైల్లో మనకు ఒకటే స్టైల్లో అన్నిటికీ మనం పేజెస్లో ఎన్ని టాపిక్స్ ఉంటే ఆ టాపిక్స్కి హెడ్డింగ్ స్టైల్లో పెట్టుకుంటే మనకు డైరెక్ట్ వ్యూ ట్యాబ్లో డాక్యుమెంట్ మ్యాప్ క్లిక్ చేస్తే మనకి ఈజీగా మనకు ఫైండ్ అవుట్ చేసి ఏదంటే అది మనకు తీసుకోవచ్చండి. ఇది ఫ్రెండ్స్ ఈ స్టైల్స్ గురించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.